వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం వాగ్దేవి కళాశాల డైరెక్టర్ చీకోటి శ్రీహరి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవ్వటం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని, స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాసుల రూపకంగా గానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి నగుబోతి రవీందర్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపల్ నీలి భూమేష్తో పాటు పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఆకలితో ఉంటుంది కాబట్టి దాతలు ముందుకొచ్చి, ఎందుకంటే సంపాదించడమే ముఖ్యంగా కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ ఈ పరీక్షా కాలంలో ఆహార అందించడం కొరకు దాతలుగా ఈరోజు వాగ్దేవి డిగ్రీ కళాశాల చైర్మన్ శ్రీ చీకోటి శ్రీహరి గారు 300 మంది విద్యార్థులకు ఆహారాన్ని అందించడం జరిగింది. ప్రతిరోజు సీనన్న అభిప్రాయం మేరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు అన్నదాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఒకరోజు శ్రీ బుస్స దశరథం గారు, ఒకరోజు బాసెట్టి రవీందర్ గారు, ఒకరోజు మూడో రోజు సాగరం వెంకటస్వామి గారు, మొదటి రోజు ఆది సీనన్న గారు స్పాన్సర్ చేసినారు. ఈరోజు గౌరవనీయులు చీకోటి శ్రీహరి గారు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చేసిన వారికి, ఇక ముందు చేసేవారికి, ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి మధ్యాహ్న భోజన వసతి కల్పించమని గౌరవనీయులు ఆది శ్రీనివాస్ అన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు మమ్మల్ని పిలిపించి మా అందరినీ అందరూ కూడా ఆర్గనైజేషన్ చేసి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాల్సి అంటే మీ అందరి డోనర్లను సంప్రదించగా వారు ప్రతిరోజు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు అనడంతో 29వ తారీఖు మొదటి రోజు ఆదిశ్రీనారాయణ గారి యొక్క నేతృత్వంలో వారి మొదటి స్పాన్సర్గా ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పేపర్ ప్లేట్లు ఇవ్వడంతో మన నవోత్ రవణ గారు పేపర్ ప్లేట్ అద్భుతాన్ని మేము స్టీల్ ప్లేట్లు ఇస్తాను 300 స్టీల్ ప్లేట్లు కూడా ఈరోజు నవోత్ రవణ గారు అందించడం జరిగింది. అలాగే ఈనాటి యొక్క మధ్యాహ్న భోజనానికి మా వాగ్దేవి కళాశాలల చైర్మన్, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన చీకోటి శ్రీహరి అన్న, విమల దంపతులు గారు ఈరోజు వారు మధ్యాహ్న భోజనానికి సహకరించినారు. ప్రతిరోజు కూడా సహకరించే దాతలందరికీ కూడా మా యొక్క మిత్ర బృందం పక్షాన కృతజ్ఞత. మన నాయకుడు ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి సంప్రదించడం జరిగింది. వారు కూడా మన కొత్త గవర్నమెంట్ వచ్చింది, వారు కూడా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికై గిఫ్ట్ పదవి స్వీకరించారు. ప్రతి సందర్భంలో కూడా మంచి స్టెప్పే తీసుకున్నారు. ఇది చాలా అత్యవసరమైనటువంటి స్టెప్. ఎందుకంటే పిల్లలు పొద్దున 8 గంటలు తినొచ్చి సాయంత్రం దాకా ఉండాలంటే ఇబ్బంది కనుక కొందరు దాతలు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ హర్షించదగ్గ విషయము. ముఖ్యంగా దాతలు ఇస్తారు, కానీ దాన్ని సద్వినియోగం చేసేదే పెద్దది. మనం డబ్బులు ఇస్తాం, అన్ని గుడ్డు, కూరగాయలు, బియ్యం, బండి అది సమకూర్చుడు పెద్ద సమస్య. అందుకు మా సోదరుడు శిష్యుడు కుమారు అని ఇంకా వారికి కూడా కృతజ్ఞతలు. నేను ఈ స్టెప్కు ఒక ప్రణాళిక రచించినటువంటి ప్రిన్సిపాల్, లెక్చరర్లకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ దాతలందరూ కూడా వారి కుటుంబాలకు అన్ని క్షేమం, లాభం అన్ని ఉండాలని కూడా కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఇంకా దాదాపు ఇంకొక 20 డేస్ ఉన్నాయి. ఇది 5వ రోజు. ఇట్టి అవకాశం కూడా మాకు రాజరాజేశ్వరుడే కల్పించిండు. మనకు హర్షదాయకం.